మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. మేడం, ఇంకోటి మహిళల విషయానికి వస్తే, మహిళల్లో మోనోపాజ్ అనేది ఒక మైలురాయి అనొచ్చు. సో ఆ మోనోపాజ్ తర్వాత కొన్ని కొత్త సమస్యలు మొదలవుతాయి. అదే రకంగా ఈ బ్లాడర్ మీద కంట్రోల్ ఏమైనా తగ్గుతుందా మోనోపాజ్ తర్వాత అంటే? ఇప్పుడు బ్లాడర్ ఇన్కాంటినెన్స్ సమస్య యంగ్ ఏజ్ నుంచే రావచ్చు, రిప్రొడక్టివ్ ఏజ్, చైల్డ్ బర్త్ తర్వాత. కానీ మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గినప్పుడు ఈ ఇన్కాంటినెన్స్ ప్రాబ్లము ఎక్కువ కావచ్చు, ఎందుకంటే టిష్యూస్ వీక్ అవుతాయి కాబట్టి. సో ఇప్పుడు మజిల్స్ ఏమో బయట నుంచి సపోర్ట్ చేసేవి. మెనోపాజ్ తర్వాత మూత్రనాళంలో ఇంట్రిన్సిక్ మజిల్స్ ఉంటాయి కొన్ని, అంటే స్వింక్టర్ నాళం లోపలనే టైట్ చేసే స్వింక్టర్ ఉంటుంది, అది వీక్ అవుతుంది మెనోపాజ్ తర్వాత. సో దానివల్ల ఇన్కాంటినెన్స్ సమస్య ఎక్కువ అవ్వచ్చు. అంతేకాకుండా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా మహిళల్లో మెనోపాజ్ తర్వాత పీక్ లెవెల్స్కి చేరిపోతాయి. ఎందుకంటే ఈస్ట్రోజన్ ఉన్నంతకాలం వెజైనల్ పీహెచ్ తక్కువ ఉంటుంది, అంటే యాసిడిక్ పీహెచ్ ఉంటుంది. సో దానివల్ల వెజైనల్ మైక్రోబయాటా అని చెప్పాం కదా ఇందాక, గట్ మైక్రోబయాటా లాగా వెజైనల్ మైక్రోబియల్ ఫ్లోరా హెల్దీగా ఈస్ట్రోజన్ ఉన్నంతకాలం ఉంటుంది. ఈస్ట్రోజన్ తగ్గిపోయాక పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో ఆ హెల్దీ ఫ్లోరా తగ్గిపోయి గట్లో ఉండే, అంటే ఈ యూరోపెథోజన్స్ అంటాం, ఈకోలై, కొన్ని ఆర్గానిజమ్స్ విచ్ కాజ్ యూరినరీ ఇన్ఫెక్షన్ కామన్లీ, ఆ యూరోపెథోజన్స్ వాటి నెంబర్ ఎక్కువైపోద్ది అనమాట. లాక్టోబాసిల్లై అంటే ప్రొటెక్టివ్ బ్యాక్టీరియా తగ్గిపోయి డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా లెవెల్స్ ఎక్కువైపోతాయి మెనోపాజ్ తర్వాత. సో ఆ ఈస్ట్రోజన్ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ తగ్గిపోద్ది కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ కామన్గా వస్తుంటాయి. కొంతమంది రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి విమెన్లో యాంటీబయాటిక్సే కాకుండా ఈస్ట్రోజన్ రీప్లేస్మెంట్ ఇస్తాం, లోకల్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఇస్తాం. సో దానివల్ల ఇన్ఫెక్షన్ ఛాన్స్ తగ్గుతుంది. ఓకే. ఇప్పుడు మేడం, ఇంకోటి మనం ఈ పెల్విక్ ఫ్లోర్ డిజార్డర్స్ అని చెప్పేసి అన్నాం కదా, అసలు ఈ పెల్విక్ ఫ్లోర్ డిజార్డర్స్ అనేది అంటే సమగ్రంగా ఇవి ఎందుకు వస్తాయి, దీని కారణాలు, చికిత్స, వీటి గురించి మాట్లాడదాం. అదే రకంగా ఇది ఏమైనా శృంగార జీవితాన్ని ప్రభావితం చేస్తుందా అనేది క్వశ్చన్. సో పెల్విక్ ఫ్లోర్ డిజార్డర్స్ అంటే అగైన్ స్టార్ట్స్ ఫ్రమ్ చైల్డ్ బర్త్. అది ఆ మజిల్స్ వీక్ అయ్యేది అప్పుడు మొదలవుతుంది అన్నమాట. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే స్త్రీ మదర్హుడ్ కోసం తను చేసే సాక్రిఫైస్ అనుకోండి. సో డిఫికల్ట్ డెలివరీస్ అయిన వాళ్ళకి, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి, సో ఈ పెల్విక్ ఫ్లోర్ మసిల్స్, ఆ కనెక్టివ్ టిష్యూ సపోర్ట్స్ వీక్ అవ్వడం వల్ల, ఇప్పుడు దాకా మనం బ్లాడర్ అనే చెప్పాం కదా, యూట్రస్ కూడా కిందకి జారచ్చు. దీన్ని ప్రొలాప్స్ అంటాం చూడండి, యూట్రైన్ ప్రొలాప్స్ అంటే గర్భసంచి కిందకి జారడం. సో గర్భసంచి కిందకి జారినప్పుడు డెఫినెట్గా పేషెంట్కి ఎన్నో రకాల ఇబ్బందులు ఉండవచ్చు. దాంతోపాటు అంటే ముందు బ్లాడర్ కిందకి జారవచ్చు, అంటే గర్భసంచికి వెనక సైడ్ అంటే రెక్టము, ఏనల్ కెనాల్, ఆ ఏరియా కూడా వీక్ అయ్యి రెక్టోసీల్ అంటాము. సో డిఫరెంట్ కంపార్ట్మెంట్స్, యాంటీరియర్ కంపార్ట్మెంట్, పోస్టీరియర్ కంపార్ట్మెంట్, తర్వాత మధ్యలో ఉండేది గర్భాశయం, ఇవన్నీ కూడా కిందకి జారొచ్చు. సో ఇవన్నీ పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ వీక్ అవడం వల్ల వస్తుంది. దీన్ని పెల్విక్ ఫ్లోర్ డిజార్డర్స్ అంటాం. సో బ్లాడర్ కిందకి జారినప్పుడు సిస్టోసీల్ అంటాము. అలాంటప్పుడు బ్లాడర్ అంటే ఎంప్టీయింగ్ ప్రాబ్లం అవ్వచ్చు, ఒక్కొక్కసారి యూరిన్ కంట్రోల్ లేకపోవడం ఉండొచ్చు. ఈ సిస్టోసీల్తో పాటు స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉండొచ్చు. యాంటీరియర్ కంపార్ట్మెంట్ మొత్తం వీక్ అయితే దాన్ని యూరిన్ లీక్ అవ్వచ్చు. అలాంటప్పుడు స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ రిపేర్ చేయడమే కాకుండా ఈ సిస్టోసీల్ కూడా రిపేర్ చేయాల్సి రావచ్చు. సో పెల్విక్ ఫ్లోర్ మొత్తం కూడా వీక్ అవ్వచ్చు. అంటే కానీ ఏ పార్ట్ వీక్ అయితే ఆ పార్ట్ సైడ్ స్పెసిఫిక్ రిపేర్ అంటాం దాన్ని. ఒక్కొక్కసారి గర్భసంచి కూడా ప్రొలాప్స్ అవుతాయి. పెద్ద వయసు వాళ్ళకు గర్భసంచి తీసేసి ఆ మిగిలింది పెల్విక్ ఫ్లోర్ రిపేర్ చేస్తాం. చిన్న వయసులో ఇంకా పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళకి గర్భసంచి ప్రొలాప్స్ అవుతే తీయకుండా గర్భసంచిని వెనకాల మెష్తోని బోన్కి ఫిక్స్ చేస్తాం, మళ్ళీ కిందకి జారకుండా. సో పెల్విక్ ఫ్లోర్ డిజార్డర్స్ అగైన్ ఇప్పుడు యూరిన్ ఇన్కాంటినెన్స్ ఎట్లాగా అనుకున్నామో చైల్డ్ బర్త్ వల్ల కావచ్చు, మెనోపాజ్ తర్వాత ఎక్కువ కావచ్చు. సో ఎక్కువ యూట్రస్ కిందకి జారింది అనుకోండి, డెఫినెట్గా ఇట్ మే ఇంటర్ఫియర్ విత్ దేర్ మ్యారిటల్ లైఫ్. ఇంకోటి మేడం, మీరు ఆల్మోస్ట్ గత 3 దశాబ్దాల పైగా సేవలు అందిస్తున్నారు. సో మీరు మొదలైనప్పుడు ఏ రకంగా ఉంది టెక్నాలజీ, అదే రకంగా ఎక్విప్మెంట్ కానీ, సో ఇప్పుడు ఏ రకంగా ఉంది, వచ్చే దశాబ్దంలో ఇంకా ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? సో ఇప్పుడు నేను యూరిన్ ఇన్కాంటినెన్స్ కోసము కొన్ని, అంటే మేము ప్రాక్టీస్ మొదలుపెట్టిన టైంలో బ్లాడర్ ఫంక్షన్ టెస్ట్, ఇప్పుడు యూరిన్ లీక్ అవుతుంది అంటే దానికి మెడిసిన్స్ ఇవ్వాలా, సర్జరీ చేయాలా, సర్జరీ చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఒకటి బ్లాడర్ ఫంక్షన్ టెస్ట్, యూరోడైనమిక్ స్టడీ అని చేస్తాం. సో
ఈ ఇనీషియల్ డేస్ మేము ప్రాక్టీస్ మొదలుపెట్టిన కొత్తలో యూరోడైనమిక్ స్టడీ అనేది మొత్తం కంట్రీలో ఒక దగ్గరనో 2 చోట్లనో ఉండేది. సో అది ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రాక్టీసింగ్ ఫీమేల్ యూరాలజిస్ట్ దగ్గర అది ఎసెన్షియల్ టూల్ అనమాట, అల్ట్రాసౌండ్ ఎలాగో అలా. సో బ్లాడర్ ఫంక్షన్ తెలుసుకున్న తర్వాతనే కరెక్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం సర్జరీ చేయాలి అనుకున్న వాళ్ళకి అసలు అది ఆ ప్రాబ్లమే కాదని ఎన్నోసార్లు ఆ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. అంతకుముందు ఏంటి, పరీక్ష చేసి గెస్ట్ చేసి చేసేవాళ్ళం. అలాంటప్పుడు ఒకసారి సక్సెస్ అవ్వచ్చు సర్జరీ, ఒకసారి రిజల్ట్ బాగుండకపోవచ్చు. సో ఈ టెస్ట్ ద్వారా ఏంటంటే మనం చేసిన అసలు సర్జరీ చేయాలా, మందులు ఇవ్వాలా, సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకి రిజల్ట్ ఎలా ఉంటుందని చాలా మనం ముందే ప్రెడిక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ అడ్వాన్స్మెంట్ ఇన్ డయాగ్నోసిస్. సెకండ్, ట్రీట్మెంట్లో కూడా ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్కి ముందు కాలంలో అయితే ఎక్సర్సైజ్ లేదా సర్జరీ. ఈ కాలం ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఒక 5-6 years నుంచి లేజర్ ట్రీట్మెంట్. ఈ లేజర్ అంటే CO2 లేజర్, వెజైనల్ రీజువనేషన్ అంటాం. అంటే ఇప్పుడు ఏదైతే కనెక్టివ్ టిష్యూ డెలివరీస్లో మెనోపాజ్లో వీక్ అయిందని చెప్పాను కదా, అది లేజర్ ద్వారా రీస్ట్రెంథన్ అవుతుంది. సో న్యూ కనెక్టివ్ టిష్యూ, న్యూ కొలజన్ రీజనరేషన్ ద్వారా ఆ కనెక్టివ్ టిష్యూ స్ట్రెంథనింగ్ అయ్యి ఇప్పుడు లేజర్ ఫేషియల్స్ చేయించుకుంటారు. మీరు కాస్మెటాలజీ మీకు ఐడియా ఉండొచ్చు. సో ఆ ముడతలు పోవడానికి దానికి లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తారు కదా. సో ఇప్పుడు వెజైనల్ రీజువనేషన్ కూడా లేజర్ ద్వారా మైల్డ్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ట్రీట్మెంట్ చేయొచ్చు, అంటే సర్జరీ లేకుండా. సో ముందు కాలంలో అంటే డికేడ్ ఎర్లియర్ ఆ ఆప్షనే లేకుండా ఏదర్ ఎక్సర్సైజ్ ఆర్ సర్జరీ. ఇప్పుడు కొంతమందికి ఆ లేజర్ ద్వారా ట్రీట్ చేస్తున్నాం. సర్జరీలో కూడా ఎన్నో అడ్వాన్సెస్ వచ్చినాయి. అంటే ఇంతకుముందు మొత్తం పొట్ట కోసి సిజేరియన్ లాగా సర్జరీ చేయాల్సి వచ్చేది, దాని తర్వాత కూడా ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు మినిమలీ ఇన్వేజివ్ మిడ్ యూరెథ్రల్ స్లింగ్స్ అని ఆల్మోస్ట్ ఇది కూడా 20 years నుంచి 2003 నుంచి చేస్తున్నాను అనేది. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. 1 day హాస్పిటలైజేషన్, పేషెంట్కి పెద్ద పైన కోత అట్లా కుట్లు అట్లా ఏమి ఉండవు అనమాట. సో ఇది కాకుండా ఫీమేల్ యూరాలజీలో ఇప్పుడు గైనకాలజీ సర్జరీస్ తర్వాత అంటే ఒక్కోసారి సిజేరియన్ తర్వాత చాలా రేర్గా అనుకోండి యూట్రస్ తీసేసిన వాళ్ళకి ఫిస్ట్లో తయారవుతుంది కదా, బ్లాడర్ ఇంజరీ అవ్వచ్చు, యూట్రస్ తీసే టైంలో యూరిటరీ ఇంజరీ అవ్వచ్చు. అప్పుడు ఫిస్ట్లో అంటే ఇంకా యూరిన్ లీక్ అవుతుంటుంది, హోల్ పడడం అనమాట బ్లాడర్కి. సో అది మళ్ళీ సర్జరీ ద్వారానే రిపేర్ చేయాలి. ముందు కాలంలో అయితే ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం, తర్వాత లాప్రోస్కోపీ, ఈ మధ్య రోబోటిక్ సర్జరీ. దట్ ఈస్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద ట్రీట్మెంట్. రోబోటిక్ సర్జరీ హ్యాస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫీమేల్ యూరాలజీ. ఇప్పుడు కొంతమందికి ప్రొలాప్స్ అని చెప్పాం కదా, పెల్విక్ ఫ్లోర్ డిజార్డర్స్, యూట్రస్ తీసింది, ఇప్పుడు ప్రొలాప్స్ అయిందని గర్భసంచి తీసేస్తాం కదా, తర్వాత కొంతమందికి వాల్ట్ ప్రొలాప్స్ అంటాం, గర్భసంచి తీసిన తర్వాత కూడా మిగిలిన దారికి మొత్తం కిందకి జారిపోతుంది. పెద్ద వయసులో చాలా బాధపడతారు పాపం, నడవడానికి ఇబ్బంది అవుతుంది, మూత్రం పోయడానికి ఇబ్బంది అవుతుంది. సో వీళ్ళకి రోబోటిక్ మెథడ్ ద్వారా ఈ వాల్ట్ ప్రొలాప్స్ కరెక్ట్ చేయొచ్చు. రీసెంట్గా అది కూడా స్టార్ట్ చేసాం మేము. సో అడ్వాన్స్మెంట్స్ నెక్స్ట్ 10 years లో అంటే వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, అంటే దేని మీద ఎక్కువ పరిశ్రమ జరుగుతున్నాయి, ఏమొచ్చే అవకాశం ఉంది? రోబోటిక్ ఈస్ గోయింగ్ టు స్టే హియర్ ఫర్ మెనీ రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్స్. సో ఇక నెక్స్ట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరూ అనేది, AI is going to take a big role in both preventive and therapeutic. Okay.